హే గైస్, వెల్కమ్ టు ఏఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజ్ చౌహాన్. మిత్రులారా, ఇవాళ కొంత మన సోషల్ మీడియాలో కానీ అదేవిధంగా అక్కడక్కడ టీవీ ఛానల్లో అదేవిధంగా సుప్రీంకోర్టులో హైకోర్టులో అంట మన మన మిత్రుడు మన స్వయం బాబురావు అనే వ్యక్తి, అదేవిధంగా ఇంకా ఇద్దరు ముగ్గురు లాయర్లు, అదేవిధంగా కొత్తగూడెం ఎమ్మెల్యే అంట ఎవరో, వీళ్ళకి నేను ఒకటే చెప్తున్నా సార్, మీరు చాలా మంచోళ్ళు, ఓకే. ఎస్టీలను అంటే లంబాడ, అదేవిధంగా బంజారా, సుగాలీలను ఎస్టీ జాబితా నుంచి బీసీలో జాబితా నుంచి తొలగించి బీసీలో చేర్చాలని మీరు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ అక్కడక్కడ మీరు పిటిషన్ వేయడం జరిగింది. దాన్ని కోర్టు వచ్చేసి వారి రాష్ట్రాలకు నోటీసులు పంపించడం జరిగింది. వీళ్ళ నుంచి లంబాడాలను, బంజారాలను, అదేవిధంగా సుగాలీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలా అని ఆ నోటీసు పంపించడం జరిగింది. అయితే దీని మీద నేను స్పందిస్తున్నాం. మేము రాజస్థాన్ నుంచి వచ్చినాము, గుజరాత్ నుంచి వచ్చినాము, బయట రాష్ట్రాల నుంచి వచ్చినాం. వాస్తవం తెలంగాణలో అయితేనేమి, ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, ఎక్కడైతేనేమి అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎస్టీలు అంటే నంబాడాలు, అదేవిధంగా బంజారాలు, అదేవిధంగా సుగాలీలు ఎస్టీ జాబితాలో ఉండేది ఒకప్పుడు. అంటే మనకు స్వాతంత్రం రాకముందు నుంచి ఉన్నారు. అప్పటి నుంచి అంటే అప్పుడు రాజ్యాలు నైజాం కాలం నుంచి దానికన్నా ముందు కొద్దిగా అక్కడ యుద్ధాలు జరిగే సమయంలో వలస రావడం జరిగింది. సంచార జీవులు, అడవులను పొంటి సంచార జీవులు రావడం జరిగింది. అంటే వ్యాపారం చేసుకుంటా ఇక్కడ స్థిరపడడం జరిగింది. వాస్తవం. నేను ఒకటి చెప్తున్నా, రైట్, మేమైతే బయట నుంచి వచ్చినాము. ఇక్కడ ఇప్పుడు కాదు, గత మన తెలంగాణ రాకముందు మన మద్రాస్, మన తమిళనాడులో మన తెలుగు రాష్ట్రం తమిళనాడులో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి నంబాడాలు ఉన్నారు. కానీ మేమైతే నంబాడాలు, అదేవిధంగా బంజారాలు, అదేవిధంగా సుగాలీలు, ఈ మూడు జాతులు ఉన్నారు. నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నా, మీరు గూండులు అయితేనేమి, మిగతా వాళ్ళు గూండులు, అదేవిధంగా గిరిజనులు అనబడే కొంతమంది ఉంటారుగా, మీరు ఆదివాసీలు అయితేనేమి, మీరు తెలంగాణలో మీ ఆనవాళ్ళు ఎక్కడిదని నేను అడుగుతున్నాను. మీ ఆనవాళ్ళు ఎక్కడి నుంచి నాకు తెలియక అడుగుతున్నాను. తెలంగాణలో మీరు ఎవరు? మేము బయట నుంచి వచ్చినాం. మాకు ఇక్కడ ఎస్టీ జాబితాలో ఎందుకు మీరు రిజర్వేషన్ కల్పించారని మీరు క్వశ్చన్ ఇస్తారు. మీరు పోయి సుప్రీంకోర్టులో అయితేనేమి ఎక్కడ ఆ కోర్టులలో మీరు కేసు వేయడం న్యాయమే, ఓకే, మేము న్యాయం. మీరు నాకు తెలియక అడుగుతున్నా, ఈ మన గోండులు అయితేనేమి, అదేవిధంగా ఆదివాసీ అయితేనేమి, మీది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎందుకు అవుతుంది? నాకు తెలియక అడుగుతున్నా. తెలుగు రాష్ట్రాలు మీకు ఎందుకు అవుతుంది? మీది ఛత్తీస్గఢ్ కాదా? మీది ఒడిస్సా కాదా? ఈ రాష్ట్రాల నుంచి మీరు రాలేదా? మీ ముత్తాతల దగ్గర నుంచి వచ్చింది. అసలుకి మా రూపము, మా తెలుగు బిడ్డలు, మా తెలంగాణ, మా రెడ్డి, మా సోదరులు, మా బీసీ, మా అన్నతమ్ములు, మా ఎస్సీ బిడ్డల్లో కలిసిమెలిసిలాగా ఉంటుంది. మీ మూతులు ఏడన్నా కలుస్తారా? మీ ఫేసులు ఎట్లుంటాయి? మీ ఫేసులు ఇంకా ఇట్లా కింద ఉన్నట్టు పైన ఉన్నట్టు. అసలుకి ఎస్టీ కేటగిరీలో ఉండవలసిన, అంటే ఎస్టీ జాబితాలో ఉండవలసిన